నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా షేలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ గారి వార్డు కార్యాలయ ఆవరణలో మహిళా సంఘాలకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ పీఎస్సీ చైర్మన్ శాసనసభ్యులు శ్రీ అరికపూడి గాంధీ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ గారు, కార్పొరేటర్ హమీద్ పటేల్ గారు, కార్పొరేటర్ నాని శ్రీనివాసరావు గారితో కలిసి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని జాక్వా మహిళలకు చీరలను అందజేశారు. మహిళలే సమాజానికి వెన్నముక్క అని, ప్రతి మహిళకు గౌరవం, రక్షణ, అభివృద్ధి కల్పించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేసే పరిస్థితి మీ అందరికీ వచ్చింది. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు కట్ అయిపోతే ఇందిరా మహిళా శక్తి అని చెప్పి చీరల పంపిణీ కార్యక్రమం, చీరలు లేట్ అయినా పర్వాలేదు, క్వాలిటీ చీరలు ఇవ్వాలి అనే సదుద్దేశంతో ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు అన్న అరికపూడి గాంధీ గారు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్ గారు, వేదికను అలంకరించినటువంటి డిప్యూటీ కమిషనర్ గారు, అలాగే నాతోటి కార్పొరేటర్లు అన్న నారాయణ సింగ్ గారు, అమిత్ పటేల్ గారు, మోహన్ గౌడ్ గారు, మాజీ కౌన్సిలర్ గారు, మన వీరేశమన్న మాజీ కౌన్సిలర్ గారు, రామచంద్ర అన్న గారు, రవీంద్ర గారు, వెంకట్రావు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మరి ముందు కూర్చున్నటువంటి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇందిరమ్మ చీరలు మన జోన్లో 10,000 చీరలు ఈరోజు మన ప్రాంతంలో పంచడం జరుగుతూ ఉంది. దాంట్లో పంపిణీలు కొరకు మరి ఇచ్చేసినటువంటి పెద్దలు అరికపూడి గాంధీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంతకుముందు సీఎం గారు చెప్పినట్టుగా చక్కటి చీరలు ఈరోజు మీకు అందించడం జరుగుతూ ఉంది. మరి పాలపిట్టల్లాగా ఉన్నటువంటి చీరలు కట్టుకొని మా సోదరి వాళ్ళందరూ కూడా ఉండాలని కాంక్షిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.